అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి ఫిబ్రవరి 13 అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సంఘటనలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి దైవతారాధన చేయడం వల్ల వారి సమస్యలకు తగిన పరిహారాలు పరిష్కారాలు లభిస్తాయో ఈ వీడియోలో మొత్తం అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే క్షుణ్ణంగా అర్థమవుతుంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8142214351. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీశాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడను. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి అయితే మీరు నమ్మకంతో ప్రయత్నించి చూడండి. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున దైవ సూచనలు, దైవ పరిహారాలు ఇటువంటివన్నీ కూడా చాలా అయితే మీ మనసును మరింత ఎక్కువగా ప్రశాంతంగా ఉంచుకోవడానికైతే ప్రయత్నించండి. మీకు రేపటి రోజున అదృష్టపు సంఖ్య వచ్చేసి 9, అదృష్టపు రంగు వచ్చేసి పచ్చ లేదా ఎరుపు. ఈరోజు మీ యొక్క పరిహారానికి వస్తే గనక మీరు ఎటువంటి దేవతారాధన చేయాలనేది అయితే మనం ఇప్పుడు తప్పకుండా తెలుసుకుందాం. మీ యొక్క గోచార ఫలితాలు గ్రహస్థితులను బట్టి కాస్త మార్పులు చేర్పులు అనేవి మీ జీవితంలో నేడు సంభవించబోతున్నాయి. రేపటి రోజున కుటుంబం, అలాగే ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే కనుక మీ కుటుంబ సభ్యులతో రేపటి రోజున ఆహ్లాదకరంగా అయితే గడపబోతున్నారు. సాయంత్రం వేళ బంధువుల యొక్క రాకతో మీ ఇల్లు ఎంతో ఆనందకరంగా అయితే ఉండబోతుంది. బయట వ్యక్తుల యొక్క జోక్యం వల్ల రేపటి రోజున మీ జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. బయట వ్యక్తుల జోక్యం ఇంట్లోకి తీసుకురాకుండా ఏ విషయాన్ని ఎక్కడ ఉంచాలనేది ఒకసారి అర్థం చేసుకుని మీరు ఆలోచించి ప్రవర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీరు కాస్త పెడచెవిన పెట్టడం అనేది మంచి మాట అన్నది వారి మాటలో కనుక తలకెక్కించుకొని ఇంట్లో జీవిత భాగస్వామి మీద ఏదైనా కనుక మీరు ప్రవర్తన విధానం అయితే చాలా మార్పుగా ఉంటే కనుక అది బాధాకర విషయంగా మారకవచ్చు. వ్యక్తిగత విషయాలు గోప్యంగా ఉంచడానికి రేపటి రోజున ప్రయత్నించండి. ఇంట్లో అశాంతి రేపటి రోజున ఎక్కువగా కనిపించబోతుంది. కుటుంబ సభ్యులతో మీరు ఆహ్లాదంగా గడిపినప్పుడు కూడా ఇంటి బయట వ్యక్తుల జోక్యం వలన మీ కుటుంబ సభ్యులు కాస్త ఆందోళనకు గురయ్యే సమస్యలు అయితే ఉన్నాయి. వారిని ఖచ్చితంగా అయితే మీరు ఇంట్లో ఉన్న వారి మీద కాస్త ఏదైనా మమకారంగా మాట్లాడడం, ఎంతైనా ప్రేమగా మలుచుకోవడం మంచిదని అయితే తెలుసుకోవాలి. అసంపన్నంగా మీ యొక్క ప్రవర్తన కాస్త నిరాశజనకంగా ఉండబోతుంది. ఈ విషయంలో జాగ్రత్త ఎంతైనా అవసరం. రేపటి రోజున కొంత మానసిక ఆందోళన కలిగేటువంటి మీ యొక్క శరీరంలో కొంత వేడి పెరిగినటువంటి కూడా అనిపిస్తుంది. తగిన విశ్రాంతి తీసుకోవడం ఎంతైనా మంచిది. ముఖ్యంగా వ్యాపారస్తులు, చిన్న తరహా పరిశ్రమల వారికైతే వ్యాపారాలు చేసేవారికి సన్నిహితుల యొక్క సలహాలు ఆర్థిక ప్రయాణాలు చేకూరుస్తాయి. నూతన ఒప్పందాల విషయంలో రేపటి రోజున తప్పకుండా జాగ్రత్తలు అయితే వహించి తీరాలిక. చెప్పాల్సి వస్తే కనుక గత కొన్ని రోజులుగా మీరు బయట ప్రపంచానికి కనిపించినంత శాంతంగా అయితే ఉండట్లేదు. మీరు ప్రశాంతంగా పారే నదిలాగా కూడా బయటపడినటువంటి ఒక నిద్రపోయినటువంటి అగ్నిపర్వతంలో అయితే మీ మనసు ఉండబోతుంది. బయట ప్రపంచానికి మీరు ఎంత మౌనంగా, ఎంత గంభీరంగా కనిపిస్తారో గుండె లోపల అంత పెద్ద యుద్ధం అయితే జరుగుతుంది. కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో తయారైనటువంటి ఎవరైనా మీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు. ఎవరైతే మిమ్మల్ని ఆస్తి సమయానికైతే దారపోస్తారో చివరి వరకు వాళ్ళే మీకు వెన్నుపోటు పడవబోతున్నారు. మీరు మోసం చేసి తట్టుకోలేని వ్యక్తి మీ శక్తి ఉంది, కానీ వాళ్ళు మీకు వారే ద్రోహం చేసి తట్టుకునేంత శక్తి అయితే ఆ భగవంతుడు మీకు ఇవ్వలేదు. అయితే ముఖ్యంగా రేపటి రోజున ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే కనుక మీరు బాగా నమ్మినటువంటి వ్యక్తులు ఇంట్లో, ప్రత్యేకించి మీ యొక్క బంధువర్గం కావచ్చు, లేదా మీరు బాగా నమ్మినటువంటి వ్యక్తులు కావచ్చు, మీతో పాటు ఉన్న స్నేహితులు కావచ్చు, ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసి తప్పుడు మాటలు మాట్లాడుకునేది అనేది మీరు రేపటి రోజున అయితే వింటూ ఉంటారు. ఇటువంటివన్నీ మీ వ్యక్తులు చెప్పేసి చేసేదంతా కూడా వ్యక్తులను నమ్మింది చేసిందని చెప్పేసి నిరాశకు కొంత ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఇంట్లో జరిగినటువంటి ఈ యొక్క విషయాలు రేపటి రోజున మీకు ప్రశాంతత లేకుండా చేస్తాయి. అది కూడా మంచిదని చెప్పి అనుకోండి. ఎందుకంటే మీకు ఎలాంటి వారు, ఎవరు ఎలాంటి వారు అనేది తెలుసుకోవడానికి దేవుని ప్రశ్నించి నిటారుగా మీరు రాత్రులు నిద్ర రాక తల మీద ఉన్నటువంటి అప్పుల చెంత ఇవన్నీ కూడా అవమానాలు ఇవన్నీ కూడా లోపల నుంచి దహించి వేస్తూ ఉంటాయి. ఒకటైతే గుర్తుంచుకోండి, మీ కన్నీళ్లు తుడుచుకోండి, ధైర్యం తెచ్చుకోండి. రేపటి రోజున మీకు కేవలం దైవ ఆరాధన మిమ్మల్ని ఆదుకోబోతుంది. మరి ఇంతకీ ఆ దైవం ఎవరనేది తెలుసుకోబోయే గనక ఈ రోజున మీరు తప్పకుండా అయితే కొంతమంది మిమ్మల్ని చూసి నోరెళ్ళ పెట్టుకునేలా చేసే సమయం అని కూడా చెప్పుకోవచ్చు. నోటి మీద వేలేసుకోబోతున్నారు. మీరు కదలకుండా ఉన్నంత వరకు సౌమ్యులు,
అలాగే మిమ్మల్ని ఓడించే దమ్ము ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. చెప్పాలంటే అందరికీ కూడా ఆదర్శ అభిప్రాయాలన్నమాట. ఎవరిదైనా మాట సహాయం చేయాలన్నా, ఏదన్నా డబ్బు సహాయం చేయాలన్నా, ఏదన్నా కానీ మీరు ప్రతి ఒక్క విషయంలో ముందుంటారు. ఎవరైతే బాధలో ఉన్నారో మీ మనసు చలించిపోతుంది. ప్రతి ఒక్కటి కూడా మీరు చేసినటువంటి మంచి పనులకు భగవంతుడు ఎప్పుడూ కూడా మీకు ఒక అవకాశాన్ని, ఒక శక్తులను దూరం చేస్తూ ఉంటాడు కనుక మీ యొక్క యుద్ధంలో గెలవాలంటే ప్రతి ఒక్కటి కూడా ఉపయోగించవలసిన ఓర్పు అంతా కలిపి ఉండాలి. మీ అదృష్టం అనేది చేతికి అందేదాకా మీ లోతుల్లో దాగి ఉన్నటువంటి రహస్యాలు తప్పకుండా పాటించాలి. ఇంతకీ మీరు ఏ రహస్యాలను పాటించాలి? మీరు జీవితాన్ని బాగుపరిచే బంగారు అవకాశం ఎటువంటిది? గుండె ధైర్యం చేసుకొని వినండి. విషయంలోకి వస్తే కనుక ముందుగా ఒక చిన్న విజ్ఞానానికి ఒక విలువ ఉంటుంది. నేడు మీ తలరాత మార్చేటువంటి కొన్ని అమూల్యమైన రహస్యాలు కూడా ఈరోజు తెలియజేయబోతున్నాం. దానికి బదులుగా మీరు ఇవ్వాల్సింది ఖచ్చితంగా భగవంతునికి కేవలం కొంత సమయం. ఆయనతో మీరు ఏదో విధంగా అయితే దారి చూపించబోతున్నాడు. రేపటి రోజున కొన్ని రహస్యాలు తెలుసుకొని ఎవరైతే మీ శత్రువులు ఉన్నారో, ఎవరైతే మీ యొక్క అవకాశాలు ఇచ్చినట్టుగా ఇచ్చి మళ్ళీ ఇవ్వకుండా చేజారుస్తున్నారో, మిమ్మల్ని బాగా ఎదిగే కొద్దీ లొంగ తీసుకుంటూ ఉంటున్నారో, కింద పడేస్తూ ఉంటున్నారో, అటువంటి వ్యక్తులను ఏ విధంగా అయితే మీరు బుద్ధి చెప్పాలనే దైవిక పరిహారాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ముందుగా మీ వైపు భగవంతుడు ఉన్నాడని చెప్పి మీరు గట్టిగా నమ్మాలి. రేపటి రోజున మీరు చేసేటువంటి చిన్న చిన్న పరిహారాల ముందు రోజుల్లో సమస్యలన్నీ ముగిసిపోతాయి. మట్టి పట్టుకున్నా కూడా మీకు బంగారంగా అయితే కాలం మారబోతుందని అయితే తెలుసుకోవాలి. దేవుడికి మీకు అశ్రద్ధ, అహంకారం అంటే అసలు నచ్చదు. వీటికి దూరం చేసుకోవడానికి మీ యొక్క మాట మీద నిలబడడం కోసం, మీ పట్టుదల కోసం ఏదైనా సాధించాలి. ఎవరైతే సాక్షాత్తు భగవంతుడు మీ ఇంటి తలుపు తడతాడో ఇక ఆలస్యం చేయకుండా రేపటి రోజున అఖండ రాజయోగాన్ని అయితే మీరు పొందబోతున్నారు. కొంత ఆచరించడానికి కూడా మీరు రేపటి మొదటిగా అయితే ఖచ్చితంగా అయితే కళ్ళు ఉప్పుతో ప్రయోగం చేసి తీరాలి. తప్పకుండా అయితే రేపటి రోజున మీ ఇంటి మీద చెడు దృష్టి పడుకోకుండా మిమ్మల్ని నమ్మించి మోసం చేసిన వారి ప్రభావం పోవాలంటే మాత్రం రేపటి రోజున కుదరకపోతే ఖచ్చితంగా ఆదివారం రోజునైనా సరే మీరు ఇలాగా చేసేయటం ఎంతైనా మంచిదని అయితే తెలుసుకోవాలి. మీరు తప్పకుండా ఉదయం నిద్ర లేవగానే చక్కగా తలస్నానం ఆచరించి ఇంటినంతా శుభ్రపరచుకొని మీ ఇంటి ముందు స్వస్తికి గుర్తు వేసుకొని అలాగే అమ్మవారి పూజ చేసుకోవడం, అలాగే తులసి మొక్క ఉంటే కనుక తులసి మొక్కకు ప్రదక్షిణలు చేయడం, తులసి మొక్క దగ్గర ఆవి నేతితో దీపారాధన చేయడం ఎంతైనా మంచిదని అయితే తెలుసుకోవాలి. రేపటి రోజున మీరు తప్పకుండా పాలతో వండిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించడం ద్వారా ఎంతైనా మంచి చేకూరుతుందని అయితే తెలుసుకోండి. రేపటి రోజున మీరు తప్పకుండా అమ్మవారికి తెల్లటి పూలతో లేదా ఎర్రటి పూలతో మీరు అమ్మవారిని పూజించడం ద్వారా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చు. తప్పకుండా అమ్మవారి అనుగ్రహం మీకు ఉంటే కనుక లక్ష్మీ కటాక్షం వరిస్తుంది. తప్పకుండా మీకు అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు వర్ధిల్లుతాయి. అమ్మవారిని మీరు దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం ద్వారా మీకు తప్పకుండా ఉన్న సమస్యలన్నీ అయితే దూరం అయిపోతాయి. తెలుసుకున్నాం కదండి. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి సమస్యల నుండి వీరు ఎటువంటి పరిష్కారాలు, ఎటువంటి దేవతారాధన చేయాలనేది అయితే మనమైతే తెలుసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.